అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ హెల్దీ రెసిపీ చుక్కకూర పప్పు అనమాట. సో ఈ పప్పు ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. హెల్త్కి మంచిది అనేసి ఈ మధ్యన కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాను. సో అవి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో మనము హెల్దీగా ప్రిపేర్ చేస్తేనే మన వాళ్ళు అనేది హెల్దీగా ఉంటారు కదా. సో దానికోసం అయితే నేను ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. పెసరపప్పుతో అయితే చేస్తారు ఇది, అండ్ కందిపప్పుతో కూడా చేసుకుంటారు. నేను ప్రస్తుతానికైతే పెసరపప్పుతో అయితే చేస్తున్నాను. అండ్ సింపుల్గా పోపు వేయడమే ఇది. మనము ఇంట్లో మామూలుగా వేరే పప్పులు పెసరపప్పు మామూలుగా వేసుకుంటే ఎలా వేసుకుంటామో పోపు అలాగే వేసుకోవాలి. ఇంకా అక్కడ ఇది ఏంటంటే సుక్కకూర అన్నది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి మంచిది. ఆకుకూరలు అయితే మెయిన్గా తీసుకోవాలని అయితే చెప్తున్నారు కదా. సో హెల్త్ అన్నది మన చేతుల్లో ఉంటుందండి, ముఖ్యంగా ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మనం హెల్తీగా ప్రిపేర్ చేయడానికి చూడాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించి. మనము పాతకాలంలో అయితే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఇలాంటి పద్ధతులు వాడి మంచి మంచి ఆకుకూరలు మంచిగా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేవి, రాగులు కానీ జొన్నలు కానీ మునగాకు కానివ్వండి లేకపోతే సజ్జలు ఇవన్నీ కూడా మంచిగా తీసుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంత ఏజ్ అయినా కూడా స్ట్రాంగ్గా ఉంటున్నారు. అదే మనం చూడండి, కొంచెం జ్వరం వచ్చిందంటే చాలు ఇంకా 4 రోజులు పడుకుంటున్నాము. నిజమే కదా. సో మనము మంచి హెల్దీ రెసిపీస్ అయితే చేసుకుందాము. మీకు ఏదన్నా మంచి హెల్దీ రెసిపీ తెలిసి ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇదంతా బాగానే చెప్తున్నావు కానీ అస్సలు మ్యాటర్ చెప్పట్లేదు. పప్పు ఎలా చేయాలో చెప్పే తల్లి అని అనుకుంటున్నారా? సో ఏం లేదండి, సింపుల్గానే మనం పెసరపప్పు ఎలా చేసుకుంటాం అలాగే, కాకపోతే ఈ సుక్కకూర అన్నది యాడ్ చేస్తాం మనం, అంతే కదా. మరి సింపుల్గా చెప్పొచ్చు కదా, ఇంత సోది ఎందుకంటారా? మన పెద్దవాళ్ళు ఏమన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి అలాంటి ఆరోగ్యంగా ఉండే వంటకం చేస్తున్నప్పుడు మరి ఈ మాత్రం చెప్పకపోతే ఎలా? సో సరే, అదంతా పక్కన పెడితే ఇంకా సుక్కకూర అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో టమాటా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి, సాల్ట్ తగినంత వేసుకోవాలన్నమాట. సో వేసుకున్నాక మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఏంటంటే ధనియాల పొడి, అంతే. అంతకు మించి అయితే వేరే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. సో కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నాను. మంచిగా దగ్గర పడ్డాక చిక్కబడుతుంది కొంచెం మంచిగా, ఏమంటారు, వాటరిష్గా కాకుండా కొంచెం దగ్గరికి అయితే వండుకోవాలి. సూపర్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఎంత బాగుందో, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి ఎందుకు ఆలస్యం, మంచిగా చేసుకొని తినేయండి. నేనైతే మంచిగా కడుపు నిండా తినేసాను. తినేసిన తర్వాత దేవుడి ఊరేగింపు అయితే జరుగుతుంది. సో మా ఊర్లో అయితే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి అయితే ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట. బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. సో ఆ టైంలో తీసిన వీడియో అనమాట ఇది. సో మీరందరూ కూడా మంచిగా అయితే మొక్కేసుకోండి. నేను కూడా మంచిగా మొక్కున్నాను. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నేను టెంపుల్ గురించి అయితే లాస్ట్ ఇయర్ అయితే వీడియో పెట్టాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఇంకా ఇదండి మన వ్లాగ్. నచ్చితే లైక్ అయితే చేయండి తప్పకుండా. దానివల్ల ఇంకొంతమంది చూసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేసాయి అనమాట. అంటే నేను ఇలాగా వీడియో పెట్టగానే మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు, లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇదండి, మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.